నారీ శక్తి వందన అధియం ఇంతకుముందు ఏదైతే 106th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందో దానికి సవరణ తీసుకొచ్చి ఇప్పుడు 131st అమెండ్మెంట్ ద్వారా రకరకాల చేంజెస్ తేబోతున్నారు. దానిలో ప్రత్యేకత ఏంటంటే 2029 ఎన్నికలకే మహిళా రిజర్వేషన్లు తీసుకొస్తున్నారు. లోక్సభలోను స్టేట్ అసెంబ్లీలోనూ ఈ బిల్లులు పాస్ అవుతాయని చెప్పి మహిళా లోకం ఆశిస్తోంది. అంతేకాదు ఇప్పటి వరకు కూడా భారత రాజకీయ చరిత్రలో చాలామంది మహిళలు వచ్చారు, కానీ వాళ్ళందరూ కూడా సూపర్ ఉమెన్. ఇందిరాగాంధీ గారు కావచ్చు, లేకపోతే జయలలిత గారు కావచ్చు, ఇప్పుడు మమతా బెనర్జీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఒడిదుడుకులకు ఎదుర్కొని వచ్చారనమాట. కానీ ఇప్పుడు మాత్రం ఒక సగటు మహిళ, సామాన్య మహిళ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మనం చూస్తే ఇప్పటి వరకు కూడా మన 3 టైర్ ఆఫ్ అంటే మనకి పంచాయతీ వ్యవస్థలో పతి పంచాయత్ అని చెప్పి ఆడవాళ్ళు బయటకు వస్తున్న పురుషులు వెనకాల నుండి ముందుకు నడిపిస్తుంది జరుగుతుంది. కానీ ఇప్పుడు మాత్రం మనం కొత్త చరిత్ర రాయబోతున్నాం. లోక్సభలోను స్టేట్ అసెంబ్లీలోనూ అత్యధికంగా మహిళలను తీసుకెళ్ళబోతున్నాం. కాబట్టి ఇది నిజంగా చాలామంది హర్షించే అంశం అండి. అయితే ఏ మహిళలు ముందుకు వస్తున్నారు, ఎలాంటి మహిళలు దీనిలో ఇప్పుడు ప్రాతినిధ్యం వహించబోతున్నారు, నిజంగా ఉన్న రాజకీయ నాయకులకు అక్కలు చెల్లెళ్ళు భార్యలు బయటకు వస్తారా, లేదా ఇండిపెండెంట్ ఉమెన్ గ్రాస్ రూట్ లెవెల్ అంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చే మహిళలకి ప్రాతినిధ్యం ఇస్తారా? ఇదే పెద్ద ప్రశ్న. దీని మీదే మహిళా లోకం ఇప్పుడు ఆలోచిస్తోంది.